బాబు ఈ ఊరి కొత్త అనుకుంటాను. దండాలండి. ఈ ఊరికి మాత్రం నేను కొత్తానండి, కానీ పళ్ళ ముట్టల్లో భలే హుషారండి. ఒక్కసారి నా దగ్గర మీరు పళ్ళు కొన్ని తిని చూడండి, తిరిగి నా దగ్గరికి వస్తారు. 5 యాపిల్ ఇవ్వు. 5 రూపాయలు ఇవ్వండి. ఇదిగో బాబు, వస్తాను. మంచి బోని. అవును, మిమ్మల్ని చూస్తుంటే పళ్ళు కొనడానికి వచ్చినట్టుగా కనిపిస్తాం లేదే. రేయ్, నువ్వేనేరా మా చిన్న యజమాని కొట్టి ఆసుపత్రికి పంపించింది? అవును, మీ చిన్న యజమాని అంటే జేబులు కత్తిరించేవాడా, దొంగసారా కాచేవాడా, దోపిడీలు చేసేవాడా, అమ్మాయిలు అలర పెట్టేవాడా, లేక తాళాలు బద్దలు కొట్టేవాడా? కోపడగురు, వివరాలు చెప్పకపోతే నాకెలా గుర్తుకొస్తాడు? అదే ఆసుపత్రిలో ఆయన పక్క బెడ్ మీద నిన్ను పడుకోబెడతా, అప్పుడు గుర్తుపడదు గాని. బ్రదర్స్, ఆడు చూడండి, కొండల దుకాణం, పాత్రల కుట్టు. మీరు నన్ను కొట్టడం, నేను వెళ్ళి వాటి మీద పడడం, అవన్నీ పగిలిపోవడం, వాళ్ళకి ఎంత నష్టం చెప్పండి. అలాగైతే నువ్వే వెళ్ళి ఆసుపత్రిలో పడుకుంటావా? అదేలా గురు. అవును, ఈ ఊళ్ళో వేరే ఖాళీ చోటే లేదా? ఉంది, పక్కనే శ్మశానం ఉంది. చాలా బాగా చెప్పారు. నన్ను మీరు కొట్టేస్తే అక్కడ పాతి పెట్టచ్చు. ఒకవేళ తారుమారైపోయి నేనే మిమ్మల్ని ఉతికేస్తే? మనిషి అనేవాడికి ఆశ ఉండొచ్చురా, కానీ ఇంత దురాశ పనికిరాదు. రోడ్డు మీద నడుస్తున్నావు, బుద్ధుందా నీకు? రోడ్డు మీద నడవకుండా ఇంకెక్కడ నడుస్తారా? నాకే సమాధానం చెప్తున్నావా? నేను ఎవరో తెలుసా? తెలుసా అని అడుగుతున్నాను. తెలీదు. తెలుసుకో. కనకరాజు, లింగరాజు, నాగరాజు అని ఈ ఊళ్ళో అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ మధ్యలో పుట్టిన ధర్మరాజు తెలుసా? ఆ మిస్టర్ ధర్మరాజు నేనే. ఏంటి ఎందుకు కొరకరా చూస్తున్నావు? రాను రాని ఊళ్ళో రౌడీలు ఎక్కువైపోతున్నారు. వాడెవడో కొత్తగా పళ్ళమ్ముకునే వాడు ఒకడు వచ్చాడట. మా తమ్ముడిని వాడి మనుషుల్ని కొట్టిగా ఆసుపత్రిలో చేర్పించాడట. వాడి కోసమే పొద్దుకు నుంచి నీ వెతుకుతున్నారు. వాడు గనక నాకు దొరికితే ఏం చేస్తావయ్యా? ఏంటి చొక్క పట్టుకున్నావేంటి? అసలు ఎంతకి నువ్వెవరు? నువ్వు పొద్దు నుంచి వెతుకుతున్నావే ఆ పళ్ళ కొట్టువాణి నేనే. అవును, నేను దొరికితే ఏదో చేస్తానన్నావే, ఏం చేస్తావయ్యా? నువ్వు అలా పై పళ్ళు కింద పళ్ళు పలికి పట్టుకుంటే ఎలాగయ్యా మాట్లాడేది? వదులు వదులు. చేది ఏం చేస్తానయ్యా? ఇది పొద్దుకు నుంచి ఈ దండం మీ మెళ్ళో వేయాలని ఊరంతా తిరుగుతున్నాడు. ఏదో వాడిపోకముందే మీ మెళ్ళో వేసేచ్చాను. అవును, నిజంగా నువ్వు కనకరాజు తమ్ముడువేనా? చెప్పండి, మా అమ్మ నన్ను అడగాల్సిన మాట నన్ను అడుగుతారేంటి? చెప్పవయ్యా. ఏ సుబ్బాయమ్మా,
నా హోటల్ మూసేసి ఉంది కదా అని నువ్వు నీ పెసరట్లు రేట్లు పెంచేసి మా పేసెంజర్లు నీకేసి తిప్పేసావంటగా. నేను వచ్చేసాగా. మళ్ళీ నా చేతి ముద్ద ఒకటి తిన్నారంటే మొత్తం అందరూ మా హోటల్ ముందే క్యూ పెడతారు. ఏం పోయిందమ్మా, నీ ముక్కుడు ఆ చిట్టమ్మను వదిలేసి కుదురుగా కొంపలో ఉంటున్నాడా లేదా? లేదా పోన్లే. రామయ్య, మీ అమ్మాయి ప్రసవించిందా? ఇంకా ప్రసవించలేదమ్మా. ప్రసవించలేదా? ఏ అబ్బా ఏమిటమ్మా, ఊళ్ళోకి వచ్చావో లేదో అప్పుడే మైకులా నోరేస్తున్నా అరవటం దేనికి? అసలు నీతో రావడానికి నాకు సిగ్గేస్తుంది. సిగ్గేంటే సిగ్గు, ఇది వ్యాపార రహస్యమే. పెసరట్లు పార్వతమ్మ ఊర్లోకి వచ్చిందని 10 మందికి తెలిస్తేనే కదా ఖాతాదారు రావడం మొదలెడతారు. దానికోసమని మెళ్ళో ఒక డప్పు వేసుకొని డమ్ డమ్ అని కొట్టి ఏమన్నా సాటింప వేయగలవా మనం? ఏదో మంచి చెడు అడిగినట్టు ఉంటుంది, మనపై మనకు జరుగుద్ది. నీకెందుకు గమ్మునుండు. పద. ఏమిటమ్మా మాట పడిపోయింది? వాళ్ళను కూడా పలకరించపోయా? ఏ నీకు తాళి కట్టిన వాడే గౌరవం తగ్గిపోతుందనా? చూడు, కొంచెం కూడా సిగ్గులేని జన్మలు. నోర్మయ్యే, ఎంతైనా నీ కన్న తండ్రి. ఆమె ఒప్పుకునే కదా ఆయనతో కాపురం చేస్తోంది. అబ్బో, మొగుని మాత్రం మాటంటే ఊరుకోవే. ఏం చేయమంటావే? అదంతా నా తలరాత. పంతులమ్మ గారు దండాలండి. నీకోసమే కొట్టు దగ్గరికి వెళ్ళాను. నా కోసమా? ఏ ఏమన్నా పళ్ళు కొనాలా? అబ్బే, మిమ్మల్ని చూడడానికి. నన్ను చూడడానిక? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదండి. ఏమిటి విషయం? ఆ నాగరాజు బారి నుంచి నన్ను రక్షించారు. ఆ మేలో నేనన్నిటికీ మర్చిపోలేను. దాన్నే ఉందండి, నేను చేయాల్సిన పని చేశాను. దేనికైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా జోలికి వస్తే మరో 10 మంది మంచాలు ఎక్కేస్తారు. ఆ భయం ఏం లేదు, మీరే జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. ఏమే గౌరీ, 10 రోజులు ఊళ్ళో లేను కదా, జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. ఏ విశేషాలు చెప్పమంటావే? కొత్తగా ఏ పిల్లైనా పెద్ద మనిషి అయిందనే విషయం దగ్గర నుంచి ఏ కుర్రవసమైనా కన్ను కొట్టడం మొదలెట్టాడనే విషయం వరకు ప్రతిదీ నాకు చెప్పాలి. మొదటి విశేషం ఏమిటంటే, ఈ ఊరు స్కూల్కి కొత్తగా రేఖనే పంతులం వచ్చింది. పాపం, ఆమె నుదుట్రేక బాగాలేదేమో, అందుకే మనూరికి పంతులమ్మగా వచ్చింది. ఆ పళ్ళ కొట్టాడు విషయం చెప్పవే. పళ్ళ కొట్టువాడా? వాడెవడే? వాడా హీరో అనుకోవే. ఇంతకాలం ఊరంతా భయపడి ఆ కనకరాజు తమ్ముడు నాగరాజుని పచ్చడి కింద కొట్టాడే. ఆ పైన 10 మంది రౌడీలు వెళ్తే వాళ్ళని ఖైమా కింద కొట్టాడే. చాలా గట్టివాడు. ఎంత గట్టివాడైనా మన ముందు చేతులెత్తేసి శరణం వేయాల్సిందే. అంత తేలిగ్గా తీసిపారేకే. అతను నువ్వు వాళ్ళని పట్టించేంత మామూలు రకం ఏం కాదు. ఏ పెద్ద మొనగాడా? కనిపించి చెప్తాను, ఒక ఊపేస్తాను. అదిగో వస్తున్నాడే, అతనే. ఓహో, అతనేనా మీరు చెప్పిన హీరో గారు? 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. పదండి.